నీ యొక్క మొబైల్‌లో అయితే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి మావ. ఈ యాపులన్నీ అయితే కలిపేసి. నేనైతే మీకు కానీ డైరెక్ట్‌గా చూపియాలనే లైవ్‌లో అయితే చూపిస్తున్నాను. నేను కూడా ఒకటైతే ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను చూడండి మావ. దాన్నైతే కిందకి తీసుకొచ్చి లాంగ్ ప్రెస్ అయితే చేయండి మావ. దానికి సైజ్ పెంచుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చిద్ది. మీరు ఎలా ఏం సైజ్ పెంచుకోవచ్చు మావ. మీ యాప్స్‌ని ఎలా ఎక్కువ యాప్స్ ఉంటే అలా. మీరు ఎక్కువైనా లాంగ్ ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు అయితే ఉపయోగించుకోవచ్చు. నా ఫోన్‌లో అయితే చూసుకోండి మావ. ఫోన్ కాంటాక్ట్స్ అండ్ కెమెరా ఐకాన్స్ మీద ఎలాంటి గ్లాస్ ఎఫెక్ట్ అయితే లేదు. మీ ఫోన్‌లో కూడా గ్లాస్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. మీరైతే ఒకసారి స్క్రీన్ లాంగ్ ప్రెస్ అయితే చేయండి మావ. ఫోన్‌లో అయితే సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే వచ్చిద్ది. దాన్నైతే క్లిక్ చేయండి. కింద మీకైతే ది డాక్ అనే ఆప్షన్ అయితే ఉంటది మావ. దాన్నైతే క్లిక్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి మావ షో బ్యాక్‌గ్రౌండ్ అని. షో బ్యాక్‌గ్రౌండ్ చేసినప్పుడు ది అదైతే గ్లాస్ ఎఫెక్ట్ అయితే వచ్చిద్ది మావ. చూసుకోండి నా కెమెరా కాడైతే ఫోన్ కాంటాక్ట్స్ అయితే దిగితే ది గ్లాస్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. మీ ఫోన్‌లో కూడా అయితే ట్రై చేయండి. మీ ఫోన్‌లో అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి మావ. ఇక్కడ హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ అయితే వాల్‌పేపర్ అనేది ఆప్షన్ అయితే కనపడుతది. దాన్నైతే క్లిక్ చేయండి. మీకైతే థీమ్స్ అనే ఒక ఆప్షన్ ఏది ఉంటది మామ వాల్‌పేపర్స్ పైన దాన్నైతే క్లిక్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటది మామ. ఆల్బమ్స్ పక్కనే ఉంటది ఫ్లిప్‌కార్ట్స్ అని దాన్నైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే కొన్నైతే వస్తాయి మామ. మీరైతే కింద అయితే గ్యాలరీ ఎఫెక్ట్ అనేది దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీప్లేస్ ఆల్ ఉంటది మామ. దాన్నైతే క్లిక్ చేసుకోండి. మీ ఫోటోలైతే వస్తాయి. నేనైతే మా బ్రదర్ అయితే ఫోటోలైతే పెడుతున్నాను ఒక 4. చూసుకోండి మావ. మీకు ఇది డేట్ చూపియాలని లైవ్‌లో అయితే పెడుతున్నాను. డన్ కొట్టాను. లోడింగ్ అయితే తీసుకుంది. ఇక్కడ థాంక్స్ ఆప్షన్ ఒక ఆప్షన్ అయితే ఉంటది మావ. దాన్నైతే క్లిక్ చేయండి. మీ ఫోటో ఎలా కావాలో ఆప్షన్ అయితే చూపిస్తది. ట్రాన్సాక్షన్ నేనైతే సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడైతే టైం ఉంటది మామ. టైం అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ కావాలా లేకపోతే ఎట్లానో కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే షార్ట్ అయితే పెట్టుకున్నాను. కిందకి అట్లా చేంజ్ చేసి తర్వాత ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇంకా అయితే ఇది ఫీచర్ అయితే రాలేదు మామ మనకైతే. నేనైతే రైట్ మార్క్ అయితే క్లిక్ చేశాను. చూసుకోండి మావ. నేనైతే మీ డైరెక్ట్‌గా చూపిస్తాను స్క్రీన్ మీద. ఒకసారి చూడండి. అంటే మీ ఫోటోలు అయితే సైడ్‌కి పక్కకు అయితే వస్తాయి మామ. ఈ ఫీచర్ అయితే చాలా మందికైతే ఉపయోగపడుతుంది మామ. ఎట్లా అంటే మీ కాలేజీ వెళ్ళేటప్పుడు అమ్మాయిల ముందు గానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ముందు గానీ షో అయితే చేయొచ్చు. ఇదైతే 4వ ఫీచర్ మామ. మీరు ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్ చూసేటప్పుడైతే మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా గానీ వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేస్తారు కదా! వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. చూడండి నేను సింబల్ చూపిస్తాను. ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను మామ నేను. నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత రీల్స్ అయితే చూస్తున్నాను. పైన అయితే నాకు అయితే వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దానికోసం అయితే క్లిక్ చేయాలి కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ అయితే తీసేయాల్సి వచ్చింది. మీరు ఇన్‌స్టాగ్రామ్ తీసేయకుండా కింద ఉన్న దాని పైన పట్టుకొని ఇట్లా పైకి రండము. పాపప్ అనేది ఒక సైడ్ ఒక ఆప్షన్ లాగా వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. మీకైతే ఇన్‌స్టాగ్రామ్ అయితే సెపరేట్‌గా ఉంటుంది. నేనైతే వాట్సాప్ ఓపెన్ చేస్తాను. ఇక మీరు కూడా అయితే మంచి ఫీచర్‌తో వాడుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మామ. మీ ఫోన్‌లో కూడా ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయా? లేకపోతే మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి. దానికోసం అయితే మీకు మళ్ళీ సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. ముందు మెయిన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.